అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లావణ్య రాజనాల. సో ఎలా ఉన్నారు అందరూ? వీకెండ్ ఎలా జరిగింది? నా వీకెండ్ అయితే చాలా బాగా జరిగింది. సో గురు పౌర్ణమి ఇంకా ఆషాఢ మాసంలో ఆదివారం కదా. హైదరాబాద్లో చాలామంది బోనాలు సెలబ్రేట్ చేసుకుంటారు. బట్ ఆంధ్ర సైడ్ బోనాలు చాలామందికి తెలియదు. సో మేము ఆంధ్ర సైడ్ కాబట్టి మాకు బోనాలు అన్నది ఐడియా లేదు. ఇట్లా ఫెస్టివల్ ఉందని తెలుసు కానీ మేము ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోలేదన్నమాట. బట్ మా అత్తయ్య గారు ఆషాఢ మాసంలో వచ్చే ఆదివారం రోజు సద్ది నైవేద్యం అని చెప్పి అమ్మవారికి పెడతారనమాట. సద్ది నైవేద్యం అంటే ఏం లేదు, ముందు రోజు నైటే పాలు కాసి పెరుగు తోడు పెడతారు. ఆ తోడుపెట్టిన పెరుగుని పొద్దున పెరుగన్నం కలిపి అమ్మవారికి పెడతారనమాట. పెట్టి ఎవరికన్నా ఇస్తే అది మంచిదన్నమాట, చలవ అంటారు. సో మా అత్తయ్య గారు అలాగే చేస్తున్నారనమాట. తను మా మెయిడ్, తనకి ఇస్తున్నారు ఆ పెరుగన్నము ఇంకా బ్లౌజ్ పీస్ అవన్నీ ఇచ్చారనమాట. ఇచ్చిన తర్వాత మేము ఈవినింగ్ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం. యాక్చువల్ ప్లాన్ అయితే పూరి జగన్నాథ్ టెంపుల్ బంజారా హిల్స్లో ఉంటుంది, అక్కడికి వెళ్ళాలని ప్లాన్ అనమాట. బట్ వర్షం పడింది, బాగా వర్షం పడుతూనే ఉంది పొద్దునుంచి. సో అయితే మా అత్తయ్య గారు సడన్గా మా ఇంటి దగ్గరే ఒకటి బాబా టెంపుల్ ఉంటుంది అనమాట. అక్కడ అందరు దేవుళ్ళు ఉంటారు, బట్ బాబా టెంపుల్ అని చెప్పి పేరు దానికి. సో అక్కడికి వెళ్దాం అనేసి ప్రిపేర్ అయ్యాము. నాకు యాక్చువల్గా నేను అందరి దేవుళ్ళని నమ్ముతాను కానీ బాబా అంటే చాలా క్లోజ్ అనమాట. ఆయన నేను ఏది అడిగినా చేస్తారు, కాదనకుండా అనిపిస్తుంది నాకు. నేను నిజంగా ఆయన జెన్యున్గా ఎప్పుడన్నా ఏదన్నా అడిగానంటే డెఫినెట్గా ఆయన నాకు చేశారు, చేస్తూనే ఉంటారు ఎప్పుడు. సో ఈ గురు పౌర్ణమి రోజు నేను ఎందుకు మరి బాబా దగ్గరికి వెళ్ళాలి అని అనుకోలేదు, నాకు తెలీదు. మా అత్తయ్య సజెస్ట్ చేశాక వెళ్ళాను అనమాట. అప్పుడు నాకు గుడికి వెళ్ళాక అనిపించింది. వెళ్ళిన టైంకి కూడా ఎగ్జాక్ట్గా అప్పుడే హారతి జరుగుతూ ఉంది, ఈవినింగ్ హారతి. ఆ టైంకి వెళ్ళామన్నమాట. నేను అనుకున్నా ఎంత లక్కీ కదా నేను మర్చిపోయినా నన్ను నా దగ్గరికి రాకుండా ఉంటావా నువ్వు గురు పౌర్ణమి రోజు అని బాబా నన్ను పిలిపించుకున్నారనిపించింది. చాలా 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 హ్యాపీగా ఫీల్ అయ్యాను. బట్ జెన్యున్గా ఇంతకుముందు నేను తెలిసిన వాళ్ళు, నన్ను పర్సనల్గా చూసిన వాళ్ళకి తెలుసు నేను అంత డివోషనల్ కాదు, నేను అంత ఎక్కువ దేవుడిని నమ్మేదాన్ని కాదు. అలాంటిది ఒక పాయింట్ తర్వాత ఎందుకో నాకే తెలియకుండా చాలా ఎక్కువ దేవుడిని నమ్మడం, పూజలు చేయడం ఇవన్నీ ఎక్కువ అనమాట. అందులో బాబా అంటే అది ఒక స్పెషల్ బాండ్, అసలు చెప్పలేను అనమాట. అంత స్పెషల్ బాండ్ ఉంది నాకు బాబాతో. సో గురు పౌర్ణమి రోజు బాబా నన్ను అట్లా పిలిపించుకుని అది హారతి టైంకి ఇంకా నెక్స్ట్ పల్లకి సేవలో కూడా పార్టిసిపేట్ చేయడానికి నాకు బ్లెస్సింగ్ దొరికింది అనిపించింది. అంటే మనం కొన్నిసార్లు చేరాల్సిన ప్లేస్కి చేరాల్సిన టైంలో చేరుతాం కదా. ఇవాళ సిచ్యువేషన్ అదే, అస్సలు ప్లాన్ లేని దగ్గరికి వెళ్ళాను, ప్లాన్ చేసుకున్న దగ్గరికి వెళ్ళలేదు. బాగా పిలిపించుకున్నారనిపించింది. అది గురు పౌర్ణమి రోజు నాకు ఇట్లాంటి ఒక ఎక్స్పీరియన్స్ అవ్వడం అన్నది చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. నేను చెప్తుంటే కొంచెం ఎగ్జాజరేట్ చేసి చెప్తున్నానని మీకు అనిపించవచ్చు. ఇది వరకు నేను కూడా ఎవరన్నా చెప్తుంటే అట్లానే అనుకునేదాన్ని. అది మనం సెల్ఫ్గా ఎక్స్పీరియన్స్ అయినప్పుడే మనకు అది తెలుస్తుంది, దేవుడితో ఆ ఎమోషనల్ కనెక్ట్ అనేది. నాకైతే ఒకప్పుడు అస్సలు లేదు. ఇప్పుడు అట్లాంటిది నేను ఏ చిన్న ఇష్యూ వచ్చినా నేను బాబాతోనే మాట్లాడుకుంటా, బాబాకే చెప్తా ఉంటాను అనమాట. అంత క్లోజ్ అనమాట. మిరాకిల్స్ అందరికీ జరుగుతాయి, బట్ జస్ట్ వీ హ్యావ్ టు ట్రస్ట్ ద ప్రాసెస్ అంతే, అండ్ కీప్ ద హోప్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.